భారతదేశంలో శుభకార్యాల సీజన్ షురూ కానుంది. ఈ నెల 19 నుంచి శుభముహూర్తాలు ఉండడంతో పెళ్లి బాచాలు మోగనున్నాయి. వచ్చే 2 నెలలు శుభముహూర్తాలు ఉండడం, పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండడంతో బంగారంకు భారీగా డిమాండ్ పెరగనుంది. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వీటి ధరలు అమాంతం తగ్గిపోతున్నాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1300 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర 15,000 రూపాయలు తగ్గింది. మంగళవారం సైతం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం వీటి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్ తగ్గింది. ఔన్స్ గోల్డ్ పై ఏకంగా $90 తగ్గింది. దీంతో ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $4,950 పడిపోయింది. ఇటీవల భారీగా పెరిగి రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం, వెండి ధరలు క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి. అయితే వీటి ధరలు రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ వేళ గోల్డ్ రేట్ తగ్గుతుండడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో వాటి బంగారం ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,430కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,390 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,540 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 1,56,580కి చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 1,43,390కి చేరగా 24 క్యారెట్ల ధర 1,56,430కి చేరింది. ఇక వెండిని పరిశీలిస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర 2,64,900కు చేరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు 2,67,900 వద్ద చేరింది. చెన్నైలో కిలో వెండి ధర 2,64,900 వద్ద కొనసాగుతోంది.